దేశంలో విద్యార్థులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం బలమైన ఉద్యమం సాగించినప్పుడే అతుల్ కుమార్ అంజన్, గగన్ దీప్ సింగ్లకు నివాళి అర్పించినట్లు అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు అతుల్ కుమార్ అంజన్, ఏఐఎస్ఎఫ్ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు గగన్ దీప్ సింగ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా అతుల్ కుమార్ అంజన్, గగన్ దీప్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, లక్నో యూనివర్సిటీలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి విద్యార్థి సంఘం ఎన్నికలలో 6 సంవత్సరాలు ఏఐఎస్ఎఫ్ నుండి యూనివర్సిటీ చైర్మన్గా ఎన్నికయ్యారని చెప్పారు. విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేసి జాతీయ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పారు. అనంతరం రైతు సంఘంలో బాధ్యతలు తీసుకొని రైతాంగ సమస్యల సాధన కోసం కృషి చేశారని అన్నారు. నేడు దేశంలో విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని, అందుకు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్నే ఉదాహరణ అన్నారు. దీనిపై ప్రధాని నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. విద్యా కాషాయీకరణ జరుగుతుందని, విద్యార్థి లోకం ఇలాంటి ఘటనలపై పోరాటం సాగించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామానాయుడు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు సంఘమిత్ర మహేష్, కుంజం జాతీయ కార్యదర్శులు కబీర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు. Some professors, not only NEET and NET, you go through any apex bodies of this country. పేదల గురించి మాట్లాడుతూ ఉన్నాడా, ఉద్యోగాల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా, ధరలు తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటా ఉన్నాడా, సాధారణ ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతా ఉన్నాయా, దాని గురించి ఏం మాట్లాడడం లేదు. అసలు ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం కూడా చేయడం లేదు. ఫస్ట్ టైం ఆయన కనీసం ప్రచారం చేశాడు. మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం, బ్లాక్ మనీ తెప్పిస్తాం, ఇవన్నీ కూడా ప్రచారం చేశాడు. ఇప్పుడు ఆ ప్రచారం కూడా చేయడం లేదు. చేసేవాళ్ళు, ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళ అవసరం చాలా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, విద్యార్థి నాయకులు అంటే విద్యార్థి నాయకులు రావడంలే. యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ ఎలక్షన్సే పెట్టడంలే. కాబట్టి ఏమంటే ఈరోజు రాజకీయాల్లో నాయకులుగా ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాలలో ఎవరైతే విద్యార్థి నాయకులుగా ఉండి లేదంటే ఇతర రంగాల్లో ప్రజల చేత అభిమానాన్ని చూడకున్న వాళ్ళు రావడంలే. పార్టీలు కూడా ఏమంటే ఎవరికైతే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఉన్నారు. డబ్బులు ఉండాలి, నువ్వు కనీసం 20 కోట్లు ఖర్చు పెడతానంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తారు. కాబట్టి ఈరోజు మనం పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా ఎవరు గెలుస్తూ ఉన్నారు, ఒక 4-5 ఏమైనా కోటీశ్వర్లు కాని వాళ్ళు ఉంటారేమో కానీ 100% మంది కోటీశ్వర్లే ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, కోటీశ్వర్లే పార్లమెంట్కి ఎన్నికవుతా ఉన్నారు, చట్టసభలో వాళ్ళు తిష్ట వేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే సామాన్య ప్రజల గురించి ఏమాత్రం కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకోసం అంటే ఇవాళ విద్యార్థుల నుండి, యువకుల నుండి ఇవాళ లీడర్స్ రావాలి. లీడర్స్ ఎందుకంటే చాలా ఈ దేశాన్ని The way you people campaign, we saw some results. They were talking about charts of power, this, that is not there. There is a strong opposition. But I am saying, whatever they will do inside parliament, that is not a big thing for us. We have to do something. The future of AIS, the future of the left government in this country is also not with us now. When we are paying our tribute government, it is not only our duty to recall their contribution, their sacrifice. We have to take a place to set this country, to set this education system, to set this set students. We have to. What is the situation today? There is a government in Delhi, there is a government in Andhra Pradesh. You can't say this is a leak-proof government. Question paper leak. There will be one Ram Mandir leak is there.
Yesterday we witnessed in Terminal 1, it has fallen down. This government is not for students. This government is not for farmers. This government is not for rural people. They don't have any commitment for the people of this country. They are there to satisfy their corporate masters.